హలో ఆల్, ఈ వీడియోలో ఈవిల్ నన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా ఆన్లైన్లోకి అయితే అవైలబుల్గా వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, తమిళ్ హిందీ లాంగ్వేజెస్తో స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 20 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే ఇప్పుడు ఉండే రొటీన్ స్టోరీ ప్రొటెంప్ అయ్యా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఒక చోటుకు వెళ్తున్నప్పుడు కారు బ్రోక్ డౌన్ అవడం వల్ల పక్కనే ఉన్న ఒక అబాండన్ విలేజ్ లోకి వెళ్ళి ఒక చర్చ్ లో స్టే చేద్దామని అయితే అనుకుంటారు అనమాట. అది డేంజరస్ విలేజ్ అని తెలిసినప్పటికీ కూడా అక్కడ స్టే చేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా ఓల్డ్ మూవీ రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయి అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా వస్తాయి. రేపు అవతార్ 1 and 2 రీక్యాప్ వీడియో కూడా వస్తుంది, ఎందుకంటే 19th అవతార్ 3 వస్తుంది కాబట్టి రీక్యాప్ వీడియో సెకండ్ ఛానల్ లోనే పెడతాను. సో వెళ్ళి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అందులో ఫాలో కొట్టండి. 2 ఛానల్స్ అప్డేట్స్ కూడా మీకు అక్కడే తెలుస్తుంటాయి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే అసలు నచ్చలేదు భయ్యా. ఏం లేదు అసలు, మనం ఎప్పుడు చూసే రొటీన్ హారర్ మూవీస్ ఎలా ఉంటాయి ఇది కూడా అలాగే ఉంటుంది. పోస్టర్స్ అయితే మంచిగా డిజైన్ చేసుకున్నారు, కానీ మూవీలో మాత్రం కంటెంట్ అస్సలు ఉండదు. ఇప్పుడు ఉండేలాగా రొటీన్ గా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక ప్రదేశానికి వెళ్ళడం, అక్కడ హాంటెడ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవడం, పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం, దాని తర్వాత ఒకరొకరు చనిపోవడం, లాస్ట్ లో ఒక ఫ్లాష్ బ్యాక్, అంతే దయ్యం వచ్చేస్తుంది, అయిపోద్ది, ఫినిష్. ఏం లేదు, ఇంతే ఉంటుంది. కొత్తగా అయితే ఏమీ చూడరు మీరు. ఆ నన్ బ్యాక్ డ్రాప్ లో ఏదన్నా సెట్ చేశారా అంటే అది కూడా లేదు. జస్ట్ ఒక 2-3 షాట్లు వేస్తుంటారు, చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ పెడతారు అంతే. దయ్యాన్ని ఏమన్నా చూపించి భయపెట్టారంటే అది కూడా లేదు. జస్ట్ వాళ్ళకి తగ్గట్టుగా కన్వీనియంట్ గా చంపడం కూడా చూపిస్తారు అంతే. అది కూడా దయ్యాన్ని అంత ఇంపాక్ట్ఫుల్ గా ఏం చూపించారు. లాస్ట్ లో ఎక్కడో 1-2 షాట్లు పడతాయి అంతే దయ్యానికి, అది కూడా చాలా కామెడీగా అనిపిస్తుంది అనమాట. అంటే జంప్ స్కేర్ సీన్స్ అయితే వర్కౌట్ అవ్వు, లేవనుకోండి అది వేరే విషయం, ఉంటే వర్కౌట్ అవుతాయి. అసలు లేనే లేవు మూవీలో. ఇంకా హారర్ సీన్స్ అంటారు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనమాట. అసలు వర్కౌట్ అవుతాయి. ఇంకా లాస్ట్ లో చెప్పే దయ్యం ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్, ఆ దయ్యం రివెంజ్ స్టోరీ, ఇదంతా కూడా మనం చాలా మూవీస్ లో చూసేసాం. కొత్తగా అయితే ఏమీ లేదు. నాకైతే మూవీ చాలా బోర్ కొట్టింది, అంత ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించలేదు. లో బడ్జెట్ మూవీ అనుకుంటా. సో టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ విజువల్స్ టెక్నికల్ వర్క్ ఇవన్నీ కూడా చాలా లోగానే ఉంటాయి. ఎడిటింగ్ పరంగా కూడా చాలా వీక్ ఉంటుంది మూవీ అనేది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకైతే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు భయ్యా. చూద్దాం అనుకుంటే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంది, ఎక్స్పోజింగ్ ఉంటుంది, ఒక 3-4 కిస్సింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అన్ని స్కిప్ చేసుకుంటాను అనుకుంటే చూసుకోవచ్చు, ఫ్యామిలీతో కూడా మీ ఇష్టం, లేదంటే అవాయిడ్ చేసేయండి. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.